హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షన్లందరూ వీటిని ఒక ఫైల్గా భద్రపరచుకోవాలి. భవిష్యత్తులో జరిపే ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా ముఖ్యమండి. సో దాని గురించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు సంబంధించి పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా? కొంతమంది పెన్షన్లు కేటాయించారు, మరి కొంతమందికి కేటాయించలేదు. ఎందువలన తెలుసుకుందాం ఇప్పుడు. ముఖ్యంగా మనకు జూన్ 2020 ముందు పదవి విరమణ చేసిన వారందరికీ పీపీఓ ఐడి కేటాయించారు. తదుపరి పదవి విరమణ చేసిన వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించారు. ఈ తేడా పేసిప్లో ఉంటుంది, గమనించండి. పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డరు. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సందర్భంలో తమ పెన్షన్, గ్రాడ్యుటీ, కమ్యూటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం అయితే దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని అంటాము. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో ఈ ఆర్డర్ ఉంటుంది. పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను తయారు చేసి, ఒకటి పెన్షనర్ కాపీగా, సంబంధిత పెన్షనర్కు ఒక కాపీని సేవా పుస్తకంతో కలిపి ఆఫీసు కాపీగా, కార్యాలయాధిపతికి ఒకటి, 3వ కాపీని పెన్షన్ ప్రపోజల్స్లో ఒక కాపీగా జతచేసి జిల్లా ట్రెజరీ అధికారికి పంపుతారు. ఇలా జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులో కంప్యూటరైజేషన్ చేసి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది. ఇందులో పెన్షనర్ల పీపీఓను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. రిటైర్ అయిన మనకు ఇదే సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిది అని గుర్తుంచుకోవాలి. సో పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ, డిటిఓ ఆఫీస్లో కానీ లేదా ఏజీ ఆఫీస్లో జరిపే లావాదేవీలన్నిటికీ ఇది చాలా ముఖ్యమైన పత్రము. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి, జిరాక్స్ మాత్రం కాదు. ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చిన మీరు మరలా తీసుకొని భద్రపరచుకోండి, జిరాక్స్ను పరిగణలోకి తీసుకోరు. పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి ఒకటేనా అంటే కాదు. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటి కాదు, 2 వేరువేరు. పీపీఓ నెంబరు పెన్షనర్ అందరికీ పేర్కొంటారు, కానీ పీపీఓ ఐడి మాత్రము జూన్ 2020 ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అదొకటి గమనించగలరు. పీపీఓ ఐడి అంటే ఏమిటి? పీపీఓ ఐడి అంటే రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడి అండి. ఇందులో మొదటి 3 అంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి. తదుపరి 5 అంకెలు ట్రెజరీ వారు కేటాయిస్తారు. ఇక జూన్ 1, 2020కి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని అయితే కేటాయించేవారు. పెన్షనర్ల హెల్త్ కార్డు కొరకు ఈ పీపీఓ ఐడినే యూజర్ ఐడిగా ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికైనా 2020 ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డు రానట్లయితే ఈ ఐడి ద్వారానే పొందవచ్చు. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలండి. పీపీఓ ఐడి వేరు, సిఎఫ్ఎంఎస్ ఐడి వేరు. జూన్ 1, 2020 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఈ పీపీఓ ఐడి అనేది కేటాయించబడదు. వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నిటికీ ఉపయోగిస్తారు. ఇక విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా వీటిపైన అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్య కాలంలో పెన్షనర్లు సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి, అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు వీటిపైన అవగాహన తక్కువగా ఉన్నది. ఈ పత్రాలన్నీ ఒక ఫైల్లో ఉంచాలి, అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా అయితే ఉంటాయి. సో కాబట్టి పెన్షనర్లందరూ కూడా వీటిని ఒక ఫైల్గా భద్రపరచుకోవాలి. భవిష్యత్తులో జరిపే ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా ముఖ్యమండి.